బంపర్ ఆఫర్ కొట్టిన శ్రీ కావలి శంకరరావు విసన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, శనివారం జరిగిన యానివర్సరీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు, తాతకుంట గ్రామ పెద్ద, ఆయన మాట్లాడుతూ ఆ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పాలి. అదేంటంటే, 6వ తరగతిలో ఆ హై స్కూల్లో జాయిన్ అయ్యి ఆ రోజు చదువులో బాగా పూరుగా ఉండి 6 తర్వాత 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9, 9 తర్వాత 10, ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ ఆ విద్యార్థి ఈ 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే పరిస్థితి కనుక ఉన్న వాళ్ళల్లో ఒక బాలికకు మరి ఒక బాలునికి 60,000 రూపాయలు ఒక్కొక్కరికి, అంటే బాబుకి 60,000, పాపకి 60,000 ఇచ్చేందుకు ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం విసన్నపేట శ్రీ కావలి శంకరరావు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళలో 2 విద్యార్థులు అంటే ఒక పాప ఒక బాబు, వారిద్దరిలో వారు ఉన్న వాళ్ళలో గురువులంటే గౌరవం, నడత, పక్క వాళ్ళతో మాట్లాడటం, మంచి మార్కులు తెచ్చుకోవటం, ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు బేరీ చేసుకొని ఇద్దరికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు, అంటే 10th క్లాసులో ఉన్న విద్యార్థులలో 4కి, 2 ఆడవాళ్ళకి 2 మగవాళ్ళకి కూడా కలిపి 2,20,000 రూపాయల వరకు ఇచ్చే పరిస్థితి. అంటే 50,000 రూపాయలేమో పరీక్షలకు ముందే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ యొక్క స్కిల్నెస్, వాళ్ళ యొక్క తెలివితేటలు బట్టి ఏమో ఇద్దరికి 50,000. అదేవిధంగా 6వ తరగతి నుండి ఇప్పటి వరకు నాడు పోలీస్ స్టూడెంట్గా ఉండి ఇవాళ మెరిట్ విద్యార్థినిగా తయారైనందుకు ఒక్కొక్కరికి 60,000 ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజంగా హెచ్ఎం నాటి పూర్వ విద్యార్థిని, నేడు హెచ్ఎం అయిన రంగా శోభారాణి చెప్పినట్లు ఈ సంవత్సరానికి ఆ 4 విద్యార్థులు ఎన్నిక చేయలేదు. ఇంకా ఎన్నికైన వారు నక్కతోక దొక్కినట్లేనని ఆమె చెప్పడం జరిగింది ఆ యానివర్సరీలో. ఇదే నిజమని చెప్పాలి. ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు తిరువూరు నియోజకవర్గ వార్తాప్రభ రిపోర్టర్ ఆడిపి సర్వేశ్వరరావు, BA పాలిటిక్స్.